వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇంకా మన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇంకా అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. మరి భానునే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసింది అని చెప్పి పార్థుకి తెలిసిపోతుందా? మరి కోటి తెలుసుకుని చెప్పాడా? అసలు ఏం జరిగింది? మరి పార్థు భాను ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడాడు అన్నది అప్కమింగ్ రివ్యూ. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి పోలీస్ స్టేషన్లో బలరాము కోపంతో రగిలిపోతూ ఉంటే పోలీసు ఆయన వచ్చి ఎస్ఐ వచ్చి, చూడు, చాలా తప్పుల మీద తప్పులు చేసి నాకు చాలా అవమానం చేశావు, నీకు కనీసం బెయిల్ కూడా రాకుండా చేస్తాను అని చెప్పి సీరియస్గా వెళ్ళి సీట్లో కూర్చుంటాడు. ఇంకా ఇదిలా ఉండగా మరి భానుమతి పెళ్ళి తప్పిపోయి బాధపడుతుందేమోనని చెప్పి ఒకసారి పలకరించి మాట్లాడొద్దాము సూరి అని చెప్పి అనగానే, అలాగే పార్దు, వెళ్దాం అని చెప్పేసి ఇంకా మరి బయలుదేరతారు. సూరి, పార్దు ఇద్దరు కూడా భానుమతి ఇంటికి వస్తారు. భానుమతి ఇంట్లో ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటుంది భానుమతి. తన వల్ల చాలా పెద్ద ఘోరమైన తప్పు జరిగిపోయింది. ఆ ఇంటి పరువంతా బజారుకి వెళ్ళిపోయింది. నేను చేసిన తప్పు ఇంత అంత కాదు, ఒక్క ఫోన్ కాల్ ఎంత ఘోరం చేస్తుందని అనుకోలేదు అని బాధపడుతూ ఉండగానే అప్పుడే పార్దు రాగానే ప్రమీల, కోటి ఇంకా కుమారి అందరూ కూడా రాబాబు రాబాబు అని మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఇంకా వెంటనే పార్దు, ఎలా ఉన్నావు బసమ్మాయి అని చెప్పి పలకరించి, ఈ పెళ్ళి తప్పిపోయినందుకు నువ్వు కూడా నాలాగే చాలా బాధపడతావని నాకు తెలుసు, అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. నాన్నగారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, నువ్వు మేజర్ అయిన తర్వాత మళ్ళా నీకు ఏదో ముహూర్తం పెట్టుకుని మనం పెళ్ళి చేసుకుందాం. నీకు ఎటువంటి భయం లేదు. పేట్ల మీద పెళ్ళి ఆగిపోయిన పెళ్లి కూతురు ఎంత డీలా పడిపోతుందో మాకు తెలుసు. నేనే ఇంత బాధపడుతున్నాను అంటే నువ్వు ఇంకా బాధపడతావని నాకు అర్థమైంది. అందుకే నీకు ధైర్యం చెప్దామని వచ్చాను అనగానే గజగజ వణికిపోతూ ఏడుపు మొహం పెడుతూ కూర్చుంటుంది భానుమతి. ఇంకా పార్దుకి అనుమానం వస్తుంది. ఏంటి బసమ్మాయి, ఏంటి? ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి నేను ఊరుకోను. ఎవరైనా మా నాన్నని ఇంత ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చిన ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే అంతు చూస్తాను అని చెప్పి గట్టిగా రగిలిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు భానుకి భయం వేస్తూ ఉంటుంది. అది తనే కదా అని చెప్పి అనుకుని ఇంకా వణుకుతుంటే, ఏంటి బసమ్మాయి, ఎందుకు అట్లా అవుతుంది, ఎందుకలా నువ్వు వణుకుతున్నావు అని చెప్పి అని, అవును, నీకు కూడా నాలాగే ఆ అమ్మాయి అంటే కోపంగానే ఉంది అని నాకు తెలుసు, కానీ ఈ విషయంలో ఇప్పుడు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు అండగా ఉంటాను అని చెప్పేసి ఇంకా అలా అనేసేసరికి భాను మాటలు లేకుండా, అబ్బే అలాంటిదేం లేదండి, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అనగానే ప్రమీల, ఆడపిల్ల కదా బాబు, కష్టాలు తట్టుకోవడం చాలా కష్టమైన పని అని చెప్పి అంటుంది. అవునమ్మా, అందుకనే మీకు ధైర్యం చెప్దామని వచ్చానని చెప్పేసి ఇంకా పార్దు వెళ్ళిపోతాడు. ఇంకా భాను తన రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంకా వసు వెళ్ళి, ఏంటక్క, ఏమైంది, ఎందుకట్లా బాధపడుతున్నావు అని చెప్పి అనగానే, ఎలా ఊరుకుంటానే, జరిగింది నా వల్లే అని తెలిసి నేను ఇలా చెప్పకుండా దాక్కుంటే వాళ్ళు ఎవరానని చెప్పి వెతుక్కుంటూ ఇంకా పాపం వాళ్ళు ఇంకా వాళ్ళ నాన్న బయటికి రాలేదు అని చెప్పేసి అనగానే, ఇప్పుడు ఏంటి నువ్వు ఈ విషయం నువ్వే ఫోన్ చేసి చెప్పానన్న విషయం చెప్పేస్తావా ఏంటి అంటే, చెప్పాలని అనుకుంటున్నానే, చెప్తే ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఇలా ఉండటం మాత్రం మంచి పద్ధతి కాదని చెప్పేసి అనుకుంటున్నాను. అక్క, నువ్వు కనుక ఇప్పుడు ఆ విషయం చెప్తే చాలా పెద్ద గొడవ అవుతుంది, చాలా న్యూసెన్స్ అవుతుంది అక్క, అంత అవసరమా? ఎవరో వాళ్ళు తెలుసుకుంటారు, తెలుసుకోకపోతే మానేస్తారు, నువ్వు వద్దక్క అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా పార్దు మరి స్టేషన్కి వెళ్తాడు. సూరి, పార్దు వెళ్ళి, సూరి, ఇంకా అమ్మాయి ఎవరో తెలియటం లేదు, ఎస్ఐ గారికి కదా ఫోన్ చేసింది, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఎస్ఐ గారిని కలిసి అమ్మాయి ఎవరో తెలుసుకుందాం అనగానే, అంత ఈజీగా చెప్తాడా?
ఆ మనిషి ఇప్పటికే చాలా అహంకారంగా ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. ఇంకా సూరి, సరే మనం కాసేపు వెయిట్ చేయమన్నారు కదా, వెయిట్ చేద్దాం అని చెప్పేసి బయట కూర్చుంటారు. ఇంక ఈ లోపల కానిస్టేబుల్ వచ్చి పార్థు గారిని సార్ రమ్మంటున్నారు అని చెప్పానంగానే ఇంకా సరే పద అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. వెళ్ళంగానే ఎస్ఐ, చూడు ఏదో మాట్లాడాలనుకున్నావంట, ఏం మాట్లాడాలి అనగానే, చూడండి ఎస్ఐ గారు, మీకు ఫోన్ చేసిన అమ్మాయి పేరు, ఆ అమ్మాయి ఎక్కడి నుంచి చేసింది, ఎందుకు చేసింది, కొన్ని వివరాలు మీరు చెప్పాల్సి ఉంటుంది సార్ అంటే, ఏంటి మరి నువ్వు అడగంగానే చెప్పేస్తాను మరి. అసలు మీ నాన్న నా అహంకారం మీద దెబ్బతీశాడు. నాకు నా ఒంటి మీద దెబ్బ పడింది. నాకెంత బాధగా ఉంటుంది, నాకెంత అవమానంగా ఉంటుంది. అది కూడా మళ్ళీ సోషల్ మీడియాలో ప్రతి ఫోన్లోకి షేర్ అయిపోయింది. నేను తలెత్తుకునే పరిస్థితిలో ఉన్నానా, అసలు ఇంత ఘోరంగా చేయటం ఏంటి అని చెప్పేసి అస్సలు చెప్పే ఛాన్సే లేదు. ఆ అమ్మాయి విషయం చెప్పను, ఆ అమ్మాయి ఎవరో చెప్పను అనగానే, చూడండి ఎస్ఐ గారు, మీరు ఎందుకు చెప్పటం లేదు, మీకు నిజమే దెబ్బ తగలటం నిజమే, మీకు కోపం ఉండొచ్చు, కానీ ఇలా ప్రతి విషయంలో అడ్డం పడి ప్రతిదీ సాధిద్దాం అనుకోకూడదు. మీరు ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే విషయం ఏంటో తెలుసుకుని మనం సెటిల్ చేసుకుందాం. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో, నాన్నగారికి బెయిల్ రాకుండా ఎందుకు అడ్డం పడుతున్నారో నాకు అర్థమైంది. మీ బాధకి ఎంత డబ్బు కావాలంటే చెప్పండి, అంత ఇచ్చి పడేస్తాను అనగానే, ఏయ్ అని చెప్పి ఫైల్ విసిరి కొట్టేసి కోపంతో రెచ్చిపోతాడు ఎస్ఐ. ఏమనుకుంటున్నారా మీరు, నేను డబ్బుకు లొంగే మనిషిని అనుకుంటున్నారా? అసలు మీ నాన్న చేసిన దానికి నేను ఇప్పటి వరకు ఎంత అవమానంగా ఫీల్ అవుతున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి నాకు డబ్బు ఇచ్చి లంచం ఇస్తానంటావా? ఇదిగో చిన్న చిన్న కేసులేవో నీ మీద కూడా బనాయించి లోపల నెట్టేస్తాను, ఏమనుకుంటున్నావో అని చెప్పాను. కానీ ఏయ్ ఎస్ఐ గారు అని చెప్పి మీదకి వెళ్ళబోతాడు. ఇంకా లోపల నుంచి ఉన్న బలరాము వద్దని సైగ చేస్తాడు. ఏంటి నాన్న, అసలు ఏం జరిగింది, ఎవరో అమ్మాయి ఫోన్ చేయటం ఏంటి, ఒకవేళ పెళ్ళి ఆగిపోయింది, నిన్ను అరెస్ట్ చేసి అలా బంధించి బాధ పెట్టడం ఏంటి అనగానే, సరే నువ్వు అవేమి చెయ్యకు, ఒక తప్పుని మనం సరిదిద్దడానికి 99 అవకాశాలు వస్తాయి, ఒక అవకాశం పోయింది అనుకోవచ్చు, ఇంకా 99 ఉన్నాయిరా, నువ్వు వెళ్ళి ప్రయత్నించు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు బలరాము. ఇంకా పార్థు కోపంతో బయటికి వస్తాడు. వచ్చి కూర్చొని సూరి అడుగుతాడు, ఎస్ఐ చెప్పాడా నంబరు అని చెప్పి అనగానే, ఏంటి సూరి, అసలు లోపల అంత అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు ఆ ఎస్ఐ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా భాను వసుని చూసిన ప్రమీల గట్టిగా అరుస్తుంది. ఏంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టు, ఇప్పటికే పెళ్లి సంబంధం పోయింది, ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి అనేసరికి, నువ్వు ఏది చెప్పాలన్నా కష్టం సుఖం నాతో చెప్పుకో, చెల్లితో చెప్పొద్దు, చెల్లికేం తెలుసు చిన్నపిల్ల, దాంతో చెప్తే సమస్య పెరుగుతుంది తప్ప తగ్గేది లేదు, లోపలికి వెళ్ళవే, దాని చదువుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా బయట మరి కుమారి కూర్చుని ఆలోచిస్తూ ఉంటే, చక్కగా దగదగ వెలిగిపోతుందన్న ఇల్లు ఇలా కళాకాంతి లేకుండా అయిపోయింది, ఎవరితో అది ఫోన్ చేసి నా మనవరాలి పెళ్ళి ఆపేసింది అని చెప్పి బాధపడుతూ ఉంటే, అప్పుడే మరి తన స్నేహితులు ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. ఏంటే కుమారి, వెలిగిపోయిన కొత్త గిన్నెలాగా దగదగదగ వెలిగిపోయేదానివి ఇలా దోశ మాడిపోయిన పెనంలాగా అయిపోయింది మొహం, మీ మనవరాలి పెళ్ళి ఆగిపోయిందంట కదా అనగానే, అవునే, నువ్వు ఇలా దెప్పుతావనే వచ్చావు, మనవరాలి పెళ్ళి ఆగిపోయిన దానికి నా మొహం మాడిపోయిన దోశలాగా అయిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా, మీలాంటి వాళ్ళు దిష్టి పెట్టి, మీలాంటి వాళ్ళు ఎవరో కావాలనే ఫోన్లు చేసి మీ మొహాలు తగలయ్యా, మీరే చేశారు ఇదంతా అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వచ్చిన ఇంకొకళ్ళు కూడా, మా మనవడు ₹1,00,00,000 కోటీశ్వరులం కదా, అందుకనే బాంబే నుంచి పంపించాడు ఈ చీర, ఎలా ఉందే కుమారి అనగానే, బయలుదేరు, ఎలా ఉండడం ఏంటి, నీ సంగతంతా నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళని బయటికి గెంటేస్తుంది. అమ్మయ్య వెళ్ళిపోయారు. ఏ క్షణాన ఆ భూమి గగన్ల కోసం విషయం తెలిస్తే వెంటనే స్వీట్ చేసి అక్కడికి వెళ్ళాలి, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ అందరికీ పంచాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా కోటి పార్థు దగ్గరికి వచ్చి, అల్లుడు గారు, నాకు ఒక కానిస్టేబుల్ తెలుసు, ఎవరు ఫోన్ చేశారో ఆ కానిస్టేబుల్ని అడుగుతాను,
తెలుసుకుని మీకు చెప్తాను సరేనా అనగానే, మరి త్వరగా వెళ్ళు అని చెప్పేసి అంటే ఇంకా సరాసరి కానిస్టేబుల్కి ఫోన్ చేస్తాడు. మరి ఇంకా చెయ్యంగానే కోటి కానిస్టేబుల్ వస్తాడు. ఏంటి కోటి, నీకేమైనా పిచ్చి పట్టిందా, అమాయకత్వంగా మాట్లాడుతున్నావా, నీకేం తెలీదా, ఎవరు ఫోన్ చేశారని పదే పదే అడుగుతావు ఏంటంటే, ఏంటి సార్ అలా మాట్లాడతారు, నాకెలా తెలుస్తుంది అంటే, నీకెలా తెలుస్తుంది అంటావేంటి, నీ కూతురే చేసింది ఫోను ఆ రోజున, నాకు చేసినాక మళ్ళీ ఎస్ఐ గారికి కూడా చేసింది. తను ఈ పెళ్ళి ఆపమని పదే పదే చెప్పింది, అందుకే పెళ్ళి ఆపేయడం జరిగింది అని చెప్పేసి అనగానే వెంటనే కోటికి షాక్ అయిపోతాడు. సార్, ఆ అమ్మాయి నా కూతురా అనగానే, నీ కూతురే కానీ నేను ఎక్కడ చెప్పలేదు, నువ్వు కూడా చెప్పకు, చెప్తే చాలా పెద్ద రాద్ధాంతం అవుతుంది అనగానే, సరే సార్ అని చెప్పేసి గజగజ వణుక్కుంటూ బయటకు వస్తాడు. అమ్మయ్య, మొత్తానికి బయటకు వచ్చేసాను, ఏం జరిగిద్దానని చెప్పి ఎలా ఉత్కంఠగా ఆలోచించానో నాకే తెలీదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా పార్థుని సూరి, అదేంటి పార్థు, మీ మామయ్య ఓ డాంబికాలు పోయాడు, నాకెవరో పోలీస్ ఆయన తెలుసు, ఫోన్ నెంబర్ తెలుస్తుంది, తీసుకుని వస్తాను అని చెప్పేసి అని వెళ్ళాడు, ఇంతవరకు ఆచూకీ లేదు అనగానే అప్పుడే కోటి లోపలికి వస్తూ ఉంటాడు. మరి ఈ పెళ్లి జరిగే హోపు పూర్తిగా పోగొట్టుకుంటాడు. ఎందుకంటే మరి అక్కడ పరిస్థితులు చూస్తుంటే అలా ఉంటాయి. ఇంకా వెంటనే అక్కడ కూర్చుని పార్థు సూరి కోటి కనబడగానే కోటి దగ్గరికి వెళ్తారు. మామయ్య ఏమన్నా తెలిసిందా అనగానే, తెలిసింది బాబు, అంతా తెలిసింది అని చెప్పి అనగానే, చెప్పండి మామయ్య అని చెప్పి అంటే, అది కాదు బాబు, అమ్మాయే కానీ అలా చెప్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయంట, అస్సలు చెప్పమని చెప్పారు, ఏ విధంగా చెప్పడానికి ఆస్కారమే లేదని చెప్పేసి అన్నారు, అందుకే బాబు బయటకు వచ్చేసాను. అలా జరిగిందా, అవును అవును అలాగే జరిగింది అని చెప్పేసి అంటాడు. చూడు, ఇలా ప్రతిసారి ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవడం కోసం ఇంకా వెతకొద్దు బాబు, మనమే ఇంకా మర్చిపోదాం, అమ్మాయి మైనారిటీ తీరాక పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటాడు. ఇంకా అదెలా, ఎవరో అమ్మాయి తెలియకపోతే ఎలాగూ, ఖచ్చితంగా కనిపెడతాను నేను అని చెప్పేసి అంటాడు పార్థు. ఇంకా ఇదిలా ఉండగా పార్థుకి ఈ విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా, నా కూతుర్ని జన్మలో పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడు, కాబట్టి ఈ విషయం నా నోటితో నేను చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు